ఈ 40 ఏళ్లలో మీరు దాదాపు 800 మూవీస్లో యాక్ట్ చేశారు కదా, మీకు బాగా నచ్చిన పాత్రలు ఏంటి? కనీసం 5 పాత్రలైనా చెప్తారా? ఒకే తరహా పాత్ర చేసిన వాడికి అయితే అందులో ఒక గ్రేడేషన్ చెప్పొచ్చు. ఈ తరహా వేషంలో ఇక వీటిలో ఇది అద్భుతమైన వేషం బాగా చేశాను అని చెప్పడానికి వీలవుతుంది. నా అదృష్టం ఏంటంటే నేను వెరైటీ క్యారెక్టర్స్ చేసే అవకాశం లభించింది. ఉదాహరణ తీసుకుంటే ఊరుమ్మడి బతుకుల్లో హరిశ్చంద్రుడి వేషమే, అది లైటర్ అండ్ కామెడీగా ఉంటున్న సెంటిమెంటల్ క్యారెక్టర్. నాకు మొట్టమొదటి నచ్చిన వేషం అని చెప్పాలంటే ముందు ఊరుమ్మడి కుటుంబమే. తర్వాత చెప్పాలంటే బాపు గారు తీసిన తూర్పు వెళ్ళే రైలు సినిమా అని చెప్పచ్చు. ఆ తర్వాత కోదండరామరెడ్డి గారి దర్శకత్వంలో ఒక అభిలాష కానీ, అలాగే వంశీ గారి దర్శకత్వంలో ఒక అన్వేషణ కానీ, అలాగే జంజాల గారు తీసిన వాటిలో ఒక శ్రీవారికి ప్రేమలేఖ కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే దాదాపు ఒక 30-35 వేషాల దాకా నా క్రెడిట్లో మంచి వేషాలు. అలాగే కోదండరామరెడ్డి గారిది కంచుకాగడలో అవుట్ అండ్ అవుట్ ఒక రెవల్యూషనరీ విప్లవ గాయకుడు వేషం. సో అట్లాగా విభిన్నమైన తరహా పాత్రలు లభించడం అనేది కెరీర్లో ఒక పెద్ద అడ్వాంటేజ్. అప్పుడప్పుడు ఫీల్ అవుతుంటాయి. ఇంకొక 5-6 ఏళ్ళు ముందు కనుక ఇండస్ట్రీకి వెళ్ళినట్టయితే స్వర్ణయుగంలో అడుగుపెట్టిన వాడిని అయి ఉండేవాడినేమో 65లో. అప్పటికి కొంచెం ముందుగా వెళ్ళినట్టయితే పెద్దవాళ్ళు వాళ్ళతోటి శ్రీరంగారావు గారితో, ఓ రేలంగి గారితో, వీళ్ళతో ఎవరికైనా నటించే అవకాశం లభించేదేమో. అక్కడికి కొంతవరకు నేను అదృష్టవంతుడిగా భావిస్తాను. సావిత్రి గారితో ఒక 2 సినిమాల్లో కలిసి చేసే అవకాశం లభించింది. అలాగే సూర్యకాంతమ్మ గారితో 2 సినిమాల్లో కలిసి వర్క్ చేసే అవకాశం లభించింది. సో నా క్రెడిట్ వరకు చెప్పుకోవాలంటే దాదాపు కనీసం 30 వేషాల దాకా చాలా చాలా మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి. క్రూర మృగాలు, విష సర్పాలు సంచరించే అడవిలో చెల్లెలు ఒంటరిగా తిరిగినా ఏనాడు అది దాన్ని ఏమీ చేయలేదు. కానీ కొందరు మనుషులు మాత్రం మృగాల కంటే రాక్షసంగా, సర్పాల కంటే క్రూరంగా దాన్ని చిత్రవధ చేసి దాని శవంతో కామం తీర్చుకొని అమాయకమైన మృగం చెప్పిందని చెప్పి తప్పించుకున్నారు. విచక్షణ జ్ఞానం లేని మృగం కన్నా క్రూరంగా మనిషి మారకూడదు. అలా మారిన నాడు ఆ మనిషిని బతకనివ్వకూడదు. వాడిని వేటాడి మరీ చంపాలి. నేను చేసిన పని అదే బాబు. అనుకున్నది సాధించానని తృప్తి ఉంది. దేవుడు లాంటి మీ చేతిలో మరణిస్తున్నానని ఆనందం ఉంది. జంధ్యాల గారితో ప్రతి సినిమాలో చేశారు. మీకు జంధ్యాల గారితో ఎలాంటి అనుబంధం ఉండేది? జంజాల గారు ఆయన ఎప్పుడు దర్శకుడిగా ఎప్పుడు ప్రవర్తించలేదండి. జంజాల గారితో వర్క్ చేసే కమెడియన్స్ అందరూ కూడా ఏదో ఆయన కూడా వాళ్ళలో ఒకడైపోతుంటారు. ఏదో ఫ్రెండ్స్ కలిసినట్టు ఉంటుంది తప్ప నేను దర్శకుడిని, వీళ్ళందరూ కళాకారులు, ఆ వ్యత్యాసం ఉండదు. అసలు ఆయనతో వర్క్ చేస్తున్నప్పుడు మనం ఒక డైరెక్టర్ పని చేస్తున్నాం అనే వినయం కానీ, భయం కానీ ఇలాంటి పేపర్లోనే కనపడదు. ఎందుకంటే సర్వసాధారణమైన పాత్రలే ఆయన తీసుకునేవి. అంతకుమించి ఏదో డిక్టేటర్షిప్ కానీ, ఆ డిగ్నిటీ కానీ అవన్నీ కనపడవు. ఆయనకి కావాల్సింది ఏమిటో సౌమ్యంగా నవ్వుతూ నవ్విస్తూ ఆ ఆర్టిస్ట్ దగ్గర నుంచి ఏం కావాలో అది రాబట్టుకోవడం తెలిసిన వ్యక్తి. సో అందువల్ల ఆయన దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు ఏదో సరదాగా పిక్నిక్ వెళ్ళినట్టు ఉంటుంది. అలాగే ఒక శ్రీవారికి ప్రేమలేఖ కానీ, 2 కానీ, బాబా పన్నీర్ కానీ, బాబాయ్ అబ్బాయి కానీ, ఆహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట, మొత్తం ఇవన్నీ కూడా ఎంజాయ్ లైక్ పిక్నిక్ అంతే. టీవీనే వేసుకున్నామనా? ఉండు నీ పని చెప్తా. బాబు టీవీలో వచ్చే ప్రోగ్రాములు ఎంత చండాలంగా ఉన్నా మనం టీవీలు బద్దలు కొట్టుకోకూడదు బాబు. ఛాలెంజ్ రా, పశ్చిమే సవాల్. ఆ టీవీ పగలగొట్టు చూద్దాం, దీన్ని పచ్చడి చేస్తా. అల్లరా దారికి. ఈ రోజు అయ్యగారి కోపం పొద్దు 850 రూపాయలు. ఇంతేనా? బాబు గారి కోపం పొద్దు 1400 రూపాయలు. ఆహా, గెలుపు నాదే. రాళ్ళపల్లి అంటేనే ఒక ప్రత్యేకమైన వాయిస్ అని అంటారు కదా. అసలు యాక్చువల్గా వాయిస్ విని మిమ్మల్ని గుర్తుపెట్టచ్చు. ఆ వాయిస్ క్రెడిట్ ఏమిటి? అంటే చిన్నప్పటి నుంచి నేను పాటలు పాడడం, పద్యాలు పాడడం అనేది ఏదైతే ఉందో అది నా వాయిస్కి కాస్త ఓ డిఫరెంట్ అడ్వాంటేజ్ అయిందేమో అని నేను భావిస్తున్నాను. ఏదో బాలు గారిలాగా, ఘంటసాల గారిలాగా అద్భుతంగా పాడతానని కాదు. ఇట్స్ ఏ డిఫరెంట్ వాయిస్. సో ఈ వాయిస్కి అంత పాపులారిటీ రావడానికి ముఖ్యమైన కారణాలు ఇంకా చెప్పాలంటే
డబ్బింగ్ సినిమాలు. నేను దాదాపు 300 సినిమాలకు పైగా నేను డబ్బింగ్ చెప్పుకుంటాను. ఒట్టి డబ్బింగ్లే మోర్ దెన్ 300 మూవీస్ చెప్పా. అంటే 800 సినిమాలు నటించారు, అవి కాక డబ్బింగ్ కేవలం డబ్బింగ్లో ఎక్కువగా తమిళ సినిమాలు. జనకరాజు, వైజీ మహేంద్రను, గౌడరమణి, తర్వాత వికే రామస్వామి, ఢిల్లీ గణేష్, వీళ్ళందరికీ నేను చాలా కాలం వాయిస్ ఇచ్చా. అలాగే కన్నడ ఆర్టిస్టులు, అలాగే మలయాళంలో జగదీప్ అనే పాపులర్ ఆర్టిస్ట్ ఉన్నారు. ఆయన హీరోగా కూడా చాలా సినిమాలు యాక్ట్ చేశారు. ఇప్పుడు మనకి బ్రహ్మానందం ఎంత పాపులర్ ఆర్టిస్టో జగదీప్ అంత చాలా చాలా మలయాళం ఆర్టిస్టులో పాపులర్. వీళ్ళందరికీ కూడా వాయిస్ ఇచ్చి దాదాపు మోర్ దాన్ 300 మూవీస్ నేను డబ్బింగ్ కూడా చెప్పడం జరిగింది. అందువల్ల లేటెస్ట్ అపరిచితుడు వీటిలో కూడా చెప్పాను. ఆఖరికి శివాజీ సినిమా, రజనీకాంత్ గారు శివాజీ. సో డిఫరెంట్ వాయిస్ ఇది బాగుంటుంది అని చెప్పి కొన్ని క్యారెక్టర్స్ వాళ్ళు నాతో చెప్పిన కూడా నాకు అడ్వాంటేజ్ అయిందో మరి డిసడ్వాంటేజ్ అయిందో తెలియదు. ఆ రకంగా పాపులర్ అయింది. మీరు వెళ్ళి కూర్చోండి. మీ చిన్నబాబు గారు వస్తే నేను పంపిస్తాలేండి. మా చిన్నబాబు గారు మీకు తెలుసా? పెద్ద అబ్బాయి గారిని చూశాను కదా, ఆ మాత్రం చిన్నబ్బాయి గారిని పోల్చుకోలేనా? అమ్మా అక్కడే చిన్న వ్యత్యాసం అసలు సృష్టిలోనే. పెద్దబాబు గారు సాంబ్రాణి కడ్డీ లాంటి వారు, చిన్నబాబు గారు చిచ్చుబుడ్డి లాంటి వారు. సాంబ్రాణి కడ్డీ అరవదు, అట్ట అమాయకంగా కాలుతూ ఉంటుంది. చిచ్చుబుడ్డి కాలుతున్నంతసేపు అరుపే మోతే. అదేమిటి అంటే సంగీతం అంటారు. అమ్మా అది చిన్నబాబు గారు. ఓహో, మీ చిన్నబాబు గారు ఇదనమాట. నాకు అర్థమైంది లేండి, మీరు వెళ్ళండి. మీకు బాగా సంతృప్తినిచ్చింది ఏంటి? రంగస్థల నటన లేక సినిమా నటన? సినిమా అనేది భుక్తి అండి. డెఫినెట్లీ 10 మందికి అన్నం పెడుతున్నది. నిజంగా నాకు కూడా అన్నం పెట్టింది చెప్పాలంటే సినిమా, అందులో సందేహం లేదు. సినిమా నటుడిని కాకపోతే ఇంతమందికి నేను పరిచయం కాను కదా, ఇంతమందికి నేను తెలియదు కదా. సో దాన్ని ఆ చిన్న చూపు చూడడం అనేది కాదు. యావత్ ప్రపంచానికి నేను ఒక ఆర్టిస్ట్గా గుర్తించబడ్డానంటే అది కేవలం సినిమాల ద్వారా, సినిమాల్లోనే వేసిన వేషాల ద్వారా. అది ఊరముడు బతుకులు కావచ్చు, తూర్పెళ్ళేరియలు కావచ్చు, అభిలాష కావచ్చు, ఒక అన్వేషణ కావచ్చు, లేడీస్ టైలర్ ఒక సీన్ అది కావచ్చు. బట్ ఆర్టిస్ట్గా నాకు ఎక్కువ తృప్తిని కలిగించేది మాత్రం డెఫినెట్లీ రంగస్థలం. ఎందుకంటే అది ఏమంటారంటే మనం వడ్డించిన తర్వాత తినగానే బాగుందమ్మా, వంట చాలా బాగా చేసావు, వంకాయ కూర బాగా చేసావు అని చెప్తే ఆడది ఎంత తృప్తి పడుతుంది వండిన ఆవిడ. అలాగే మనం నాటకం ప్రదర్శిస్తున్నప్పుడు స్పాంటేనియస్గానే చప్పట్లో రెండిట్లో స్పాట్ మనం ఎంజాయ్ చేస్తాం. ఆ ప్రేక్షకుల కరతాళ ధ్వనులు ఏవైతే ఉన్నాయో అవే మనకి టానిక్. సో రంగస్థల కళాకారుడికి రంగస్థలం మీద లభించినంత తృప్తి డెఫినెట్లీ మిగతా మీడియాలో లభించదు. ఇంతకాలానికి నన్ను అర్థం చేసుకుంటున్నావయ్యా. ఇదిగా 2 లక్షలు పోతే పోయింది, 5 లక్షల్లో ఒకటి పోతే 4 లక్షలు మనకి లాభం. చిన్న అబ్బాయి గారు ప్లస్ అనుకోండి, కానీ చదువులో మైనస్ కదా. ఆ మైనస్ మనం పోస్టులు చేస్తామయ్యా. చిన్నబాబు తెల్లారిందా బాబు, నా మాట కాకపోయింటారా? పొద్దున్నే పరగడుపుని పావు డ్యాన్స్ ఏమిటి బాబు, మీ నాన్నగారు చూస్తే దడుచుకుంటారు. అయ్యో తువ్వాలు కూడా ఊడిపోతుంది, ఒళ్ళు పై తెలియట్లేదు. ఏంటయ్యా మిమ్మల్ని డాక్టర్ చదివించాలని తగ్గిదైపోతున్నారు మీ నాన్నగారు. ఒకసారి ఒక సందర్భంలో రామ్ గోపాల్ వర్మ కూడా నేను రాళ్ళపల్లి అభిమాని అని చెప్పారు. అలాంటివి విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఏమంటే అంత పాపులర్ గ్రేట్ డైరెక్టర్ నా అభిమానం చెప్పడం అనేది నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. ఇదే మాట బాపు గారు కూడా అన్నారు, మేము మీ అభిమానండి అంటారు. సో అలాగే చాలామంది కొన్ని పేర్లు చెప్పడం అనవసరం. ఏదో ఇప్పుడు నేను నా డబ్బా నేను కొట్టుకున్నట్టు ఉంటుంది ఏదైనా చెప్తే. అది వాళ్ళ అభిమానం కాదండి, వాళ్ళ ఆశీర్వాదం. వాళ్ళందరి ఆశీర్వాదం వల్ల ఒక ఆర్టిస్ట్గా నాకు గుర్తింపు వచ్చింది తప్ప, లేకపోతే నేను ఏదో గ్రేట్ ఆర్టిస్ట్ అని చెప్పి అనుకోవడం చాలా పొరపాటు. అది ఒక ఆర్టిస్ట్కి భోజనం పెట్టేవాడు, భుక్తినిచ్చేవాడు ఎవడంటే మొట్టమొదట రచయిత, ఆ తర్వాత దర్శకుడు, వీటన్నిటినీ మించి ప్రేక్షకులు. తనికెళ్ళ భరణి గారు ఎప్పుడు మిమ్మల్ని గురువు గారు అని అంటుంటారు. అలాగే ఆయన్ని మీరు సినిమా పరిశ్రమ కూడా మీరే ఇంట్రడ్యూస్ చేశారు కదా. గురు శిష్య సంబంధం అని అనడం నేను ఎందుకో సంభవం పెద్దగా ఇష్టపడను. గురువుగా నేను అతనికి ఏదో నేర్పించానని నేను అనుకోవట్లేదు. కాకపోతే 1966 నుంచి నాటకాలు వేస్తున్నాం. నా ముగింపు లేని కథలో నా మామ వేషం 100 సార్లు వేసిన ఒకే ఒక కళాకారుడు భరణి. మీ మామగారుగా వేశారు? నాకు మామగారు. ఎందుకంటే
రంగస్థలం మీద కనుక ఆ పర్సనాలిటీ కూడా ఆ వేషం కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయేది ఆ రోజుల్లో. సో 100 ప్రదర్శనలు పార్టిసిపేట్ చేశారు. తను తొలిసారిగా సినిమాకి రాసింది కంచు కవచం అనే సినిమాకి దానికి రాశారు. తర్వాత రచయితగా అతనిలో అద్భుతమైన స్పార్కు గార్ధభాండం, తర్వాత గోగ్రహణం, ఇవన్నీ మంచి మంచి జంబూ ద్వీపం ఇలాంటి మంచి మంచి నాటకాలు రాశాడు. సో మద్రాసు వచ్చినప్పుడు డెఫినెట్లీ నేను చెప్పాను, ఇక్కడ ఉండి ప్రయత్నం చేయమన్నాను. సరే, మా ఇంట్లోనే ఉన్నాను. ప్రేమించి పెళ్ళాడని ఉషాకిరణ్ వాళ్ళ సినిమా అంతా అయిపోయింది. ఆల్మోస్ట్ సినిమా అయిపోయిన తర్వాత వాళ్ళకి కావాల్సిన లెంగ్త్ తక్కువైంది. కొంచెం లెంగ్త్ తక్కువైతే ఏమైనా కాస్త కామెడీ సీన్లు యాడ్ చేస్తే బాగుంటుంది అనే భావన కలిగినప్పుడు వంశీ గారికి అప్పుడు భరణిని వంశీకి పరిచయం చేశాను. పరిచయం చేస్తే దాంట్లో దాదాపు 8-10 సీన్లు రాశారు. అక్కడే మెడ్రాస్లోనే కొవ్వూరు అని పక్కన ఒక చిన్న పల్లెటూరు ఉంది. అక్కడ షూటింగ్ చేసాం. హిలేరియస్గా బాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. దానికి వంశీ గారు కూడా చాలా ఆనందపడ్డారు. నెక్స్ట్ లేడీస్ టైలర్లో సంపూర్ణమైన రైటర్గా అవకాశం ఇచ్చారు. తర్వాత రామ్ గోపాల్ వర్మ గారి శివ సినిమా, తర్వాత కనక మహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్, ఈ సినిమాలన్నీ కూడా మా ఇంట్లో ఉండగానే ఒక 6 సంవత్సరాలు మా ఇంట్లో ఉన్నారు. మా ఇంట్లో ఉన్నప్పుడే సంకీర్తన అని అదోటి, ఈ సినిమాలన్నీ అక్కడ ఉండి రాయడమే జరిగిందనమాట. అట్లా ఒక 6 సంవత్సరాలు గురు శిష్యులు అనడానికి వీల్లేదు, నా మానసపుత్రుడు అని చెప్పొచ్చు నిజం చెప్పాలంటే. మీ నాన్న చేసిన తప్పు వల్ల ఒక కూతురు ప్రాణాలతో బూడిదైపోయింది, ఇంకో కూతురు ఎదవరాలుగా మిగిలిపోయింది. ఆయన పెరిగితనం 2 కుటుంబాల్ని 2 ముక్కలు చేసింది. పక్క ఇళ్లలోనే ఉన్నా బాగున్నావా చెల్లెమ్మ అని పలకరించే భాగ్యం లేకుండా పోయింది అని మీ తాతగారు రోజూ బాధపడతారు బాబు. ఆళ్ళలో కలవడానికి మీ తాతగారు ఎన్ని మెట్లు దిగొచ్చినా వాళ్ళు శత్రువుగానే చూశారు. పాత కష్టాలు మర్చిపోతున్న సమయంలో నువ్వు వచ్చి ఎర్రబాబును కొట్టావు. అందుకే తాతగారు ఆవేశపడ్డారు. మీ నిజ జీవితం గురించి కూడా చెప్పండి. లవ్ మ్యారేజా ఏంటి? లవ్ మ్యారేజ్ కాదండి, నాటకాలు అంటే సినిమాల్లోకి రాకముందే మీ పెళ్ళైనట్టుంది కదా? సాంగ్ అంటామడిలో ఉండగానే అదే, అంటే గవర్నమెంట్ ఉద్యోగం రాగానే పెళ్లి చేసేసుకున్నట్టున్నారు. సహజంగా మంచి ఉద్యోగం లేకపోతే పిల్లలు ఎవరు కదండి. అందుకే రైల్వేలో ఉన్నప్పుడు నాకు ఎవరు పిల్లలు ఇవ్వలేదు. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ సాంగ్ అంటామడిలో ఉద్యోగం వచ్చిన తర్వాత పర్లేదు, వీడికి జీతం బాగానే ఉంది అని చెప్పి 70లో నేను జాబ్లో చేరాను. 71 నవంబర్ 24 మా మ్యారేజ్ అయింది. సో సరే, కాలక్రమేణా ఇద్దరు అమ్మాయిలు దురదృష్టం ఏంటంటే పెద్ద అమ్మాయి 94లో చనిపోయింది. ఎట్ ది ఏజ్ ఆఫ్ 20 years మెడిసిన్ చదవడానికి రష్యా పెడుతూ దారిలో వైరల్ ఫీవర్ అటాక్ అయ్యి చనిపోయింది. అది లైఫ్లో పెద్ద షాక్. సరే, మిగతా జీవితం గురించి మాట్లాడుకోవడం ఉంది. మేము ప్రేమించి పెళ్లి చేసుకోలేదు, కానీ పెళ్లి చేసుకున్నాక ప్రేమించుకున్నాం. ఎక్కువ పోట్లాడుకుంటుంటాం, అదే మా ప్రేమ.